వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గొల్లకుంట గ్రామంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులు కాశబోయిన రాజవ్వ వెంకటయ్య ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు ఒక వారం సరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందించాం. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరినీ సమపాలంగా చూసి ఎంపిక చేయడం జరిగింది. కొందరు గిట్టని పార్టీ నాయకులు పేద ప్రజల గూడును చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలారా దయచేసి నమ్మకండి, ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు ఇచ్చారనేది మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీకు లేనిపోని చెప్పి మిమ్మల్ని నట్టేట ముంచే విధంగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటున్నాం. మన హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇది ప్రజలు గుర్తించాలి. రానున్న రోజుల్లో మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి పదంలో అన్న పొన్నం ప్రభాకర్ రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 స్థానంలో ఉంచుతానని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని గొల్లకుంట గ్రామానికి సంబంధించినటువంటి కాశబోయిన రాజమ్మ భూమి పూజ కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఎన్నికల ముందు హామీ ఇచ్చిండ్రో ఆ హామీల ప్రకారంగా మరి ఇవాళ అక్కన్నపేట మండలానికి సంబంధించి మరి 495 ఇండ్లు ఈ మండలానికి శాంక్షన్ అయినాయి. అందులోకి వెళ్ళి కుందలోనిపల్లె పైలట్ విలేజ్గా 140 ఇండ్లు అక్కడ శాంక్షన్ అయినాయి. మరి ఇందులో ఇవాళ అక్కన్నపేట మండలం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ప్రోగ్రెస్లో మొదటి స్థానంలో ఉన్నది అని చెప్పుడు జరిగింది అధికారులు. మరి మనము అధిక ఆశకు పోయి ఎక్కువ 400 స్క్వేర్ల కన్నా 600 స్క్వేర్ల కన్నా మించకుండా ఇల్లు కట్టుకొని అప్పులు చేయకుండా ఉన్నత స్థానంలో మన కుటుంబ పరిధి లోపల అప్పులు చేయకుండా ఇల్లు కట్టుకొని దాన్ని పూర్తిగా తొందరగా ఇల్లు నిర్మాణం చేసుకొని అందరూ సుఖ సంతోషాలతోటి వండుకుంటూ రేపు రాబోయే రోజులలో దీన్ని పూర్తి చేసుకుంటూ గృహప్రవేశం చేసుకోవాలని మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకొకటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా ఇవాళ ఉన్నటువంటి ఈ మండలానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పట్ల ఇవాళ దగ్గర ఇవాళ 20 కోట్లకు ఇవాళ ఈ ప్రాంతాన్ని అక్కన్నపేట మండలాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం. అక్కన్నపేట మండలం డ్రాట్ ఏరియా. మరి మనకు కొత్తగా అయినటువంటి మండలం 8 సంవత్సరాలైనా ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి గత ప్రభుత్వం ఉండే. మరి ఇవాళ మనకు ప్రియతమైనటువంటి మనకు డైనమిక్ అయినటువంటి హీరో ఎవరైతే మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా మనకు వచ్చి ఇవాళ మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇవాళ ఈ హుస్నాబాద్ నియోజకవర్గ రూపురేఖలే ఒక మార్పుగా తీసుకొచ్చి ఇవాళ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోతుందని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఈ అక్కన్నపేట మండల పక్షాన వారికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు అక్కన్నపేట మండలంలోని గొల్లకుంటలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసే కార్యక్రమంలో మేమంతా వచ్చి ముగ్గులు పోస్తాము. ఉత్సవాలకు వెళ్ళి మన సింగిల్ విండో అధ్యక్షుడు శివన్న, గణపతి ఐలన్న, అక్కన్నపేట మాజీ సర్పంచ్ సంజయన్న, ఇంకా చాలామంది పెద్దలు ఊరోళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పక్క గ్రామాలకు సంబంధించిన నాయకులు కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ అన్న గారు, మంత్రి గారు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమంతో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో 3,16,500 ఇల్లు మంజూరు చేశారు. ఫస్ట్ విడతల ఇట్లా 5 విడతలు ఇస్తే 20,82,500 ఇల్లు అవుతా ఉన్నాయి. అంటే పోయిన ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఒక హుస్నాబాద్లోనే ఒక 50-60 ఇల్లు కట్టించారు. చిన్న ములకనూరులో, తర్వాత మీర్జాపూర్లో. వాళ్ళు మొత్తం కట్టిన ఇల్లు 200 కూడా కాదు. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. చాలామంది 10 సంవత్సరాల నుంచి ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి, మన మంత్రివర్యులు అయినటువంటి ప్రభాకర్ అన్న వీళ్ళంతా ఆలోచన చేసి ఏదో వాళ్ళకి ఇవ్వాలి, ఓట్ల కోసం చూడాలని ఆలోచన చేస్తారు.
8 ట్రిప్పుల ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే బండి కిరాయి అంటే ట్రాక్టర్ కిరాయి ఇది కొంత తక్కువగా వస్తుంది. ఏదైనా 5 లక్షల ఇల్లు వచ్చడం అనేది చాలామందికి ఒక పెద్ద ఆసరాగా ఉన్నది. 400 స్క్వేర్ ఫీట్ల కన్నా తక్కువ కాకుండా 600 స్క్వేర్ ఫీట్ల కన్నా ఎక్కువ కాకుండా ఇల్లు కట్టుకొని తర్వాత మీరు ఆర్థికంగా మీ పిల్లలు వాళ్ళ వీళ్ళు జాబులు చేసినాక దీనికి ఆనుకొని కూడా మంచి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. చుట్టాలు దగ్గర వాళ్ళు వచ్చి మళ్ళీ ఇల్లు కట్టకపోతావా, నువ్వు 50 ఏళ్ళ గుడిసెలు ఉన్నావు, 20 ఏళ్ళ పాత ఇల్లు ఉన్నావు, మళ్ళీ పెద్దగా కట్టానంటే మీకు ఇబ్బంది అవుతుంది. దయచేసి మందుల మాటలు వినరు కానీ భారమయ్యే పనులు చేయకూరి మీరు ఇల్లు పూర్తిగా కట్టుకొని ఇళ్ళలో వేరున్నాడు మీరంతా కుటుంబ సభ్యులంతా సుఖంగా ఉంటారు, ఊళ్ళో కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇది సంపూర్ణంగా కట్టుకొని మీరు లబ్ధి పొందినప్పుడే ప్రభుత్వానికి తర్వాత మన సాధారణ సభ్యులకు రేవంత్ రెడ్డి గారికి సంతోషంగా పూర్తి కట్టుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామంలో కాశవేణి రాజమ్మ ఈరోజు వాళ్ళ స్వగృహము భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మిత్రుడు లింగమూర్తి గారు, అక్కన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన జంగపల్లి ఐలన్న గారు, హుస్నాబాద్ సింగిల్ నుండి చేరిన ఇగ్గిడి ఐలన్న గారు, భూపతి ముకుందరెడ్డి గారు, కట్కూరు వైస్ చైర్మన్ గారు, గ్రామ పెద్దలందరూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేదవాళ్ళందరికీ రాగానే ఇల్లు ఇస్తామనే మరి ఆనాడు ప్రకటించిన దాని ప్రకారంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గూడు లేని పేదవాళ్ళందరికీ మరి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున మరి ఇవ్వడం జరిగింది. మరి దానికి ఈరోజు మనం నిరుపేదలైన పేదవాళ్ళందరికీ ఇవ్వాలనే సంకల్పంతో మరి నియోజకవర్గంలో 3500 ఇళ్ళు మన రవాణా శాఖ మంత్రులు పీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనే 5 ఏళ్ళ ప్రతి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో పేదవాళ్ళందరినీ ధనికులను చేయాలనే పట్టుదలతో ఉన్నది. కాబట్టి మరి నిజంగా ప్రత్యేకంగా మన నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం, మరి కరువు ప్రాంతం. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మరి కాలువలకు మరి ప్రభాకర్ గారు 400 కోట్లు తీసుకొచ్చి మరి ల్యాండ్ సర్వే చేపించి కాలువలు మరి పూర్తి చేయించాలనే ఆశతోటి ఉన్నారు. కాబట్టి 10 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వం ఒక ఇల్లు ఇవ్వాలి, మరి ఈ ప్రాంతంలో ప్రాజెక్టు మేము కట్టినామని చెప్పి మరి పేద రైతులందరికీ మరి కళ సహకారం కావాలనే ఆశతోటి ఆలోచనతోటి మరి పొన్నం ప్రభాకర్ గారు ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలి, పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఈ కార్యక్రమాన్ని మరి ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకొని మరి మీరు ఆర్థికంగా ఉండాలి తప్ప నష్టాలతో ఉండొద్దనే ఆలోచన ప్రభుత్వాన్ని మరి చేసే ఆలోచనకు మీరు అందరూ మరి ఇల్లు కట్టుకొని మరి మీరంతా విజయవంతంగా ఈ కార్యక్రమం ముంగటి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.